ఒక చిన్న కాన్సెప్ట్, నాట్ అ బిగ్ చంక్. సో ఈ చిన్న కాన్సెప్ట్ ఏంటి అంటే, ఎపిక్ అంటే ఏంటి, ఎలా వాడాలి, స్టోరీస్ అంటే ఏంటి, దేనికి వాడాలి, టాస్క్ అంటే ఏంటి, దానికి ఏది వాడాలి అన్నది ఒక ఎగ్జాంపుల్స్. ఇదిగో ఆల్రెడీ జీరా యొక్క వెబ్సైట్ లో అఫీషియల్ గా డీటెయిల్స్ ఇచ్చేశారు. మన ప్రాజెక్ట్ స్పెసిఫిక్ దాంట్లో ఎపిక్ అంటే దాని యొక్క మీనింగ్ ఏంది అంటే కనుక ఒక సర్వీస్ బేసికలీ. ఓకే, ఆర్ ఎల్స్ ఇప్పుడు మన అప్లికేషన్ ఫంక్షనాలిటీ లెవెల్లో కనుక చూసుకుంటే దాన్ని ఒక హై లెవెల్ మాడ్యూల్ కింద మనం కన్సిడర్ చేస్తాం. స్టోరీకి వచ్చేసరికి ఏంది అంటే ఆ మాడ్యూల్ లోపట మీరు చేసే ఇండివిజువల్ బిజినెస్ రిక్వైర్మెంట్స్. సో హై లెవెల్ బిజినెస్ రిక్వైర్మెంట్కి వచ్చేసరికి మేబీ ఓకే, మీ యొక్క హై లెవెల్ బిజినెస్ రిక్వైర్మెంట్ కోర్సెస్ అన్ని డిస్ప్లే అవ్వాలి అన్నది మీ యొక్క హై లెవెల్ బిజినెస్ రిక్వైర్మెంట్. దాని కిందన అది ఎపిక్ అవుతుంది. దాని కిందన స్టోరీ ఏదైతుంది అంటే ఫ్రీ కోర్సెస్ ఒక స్టోరీ అవుతుంది, పెయిడ్ కోర్సెస్ ఒక స్టోరీ అవుతుంది, టాప్ కోర్సెస్, ట్రెండింగ్ కోర్సెస్, ఇవన్నీ రకరకాల కేటగిరీస్ అన్ని కూడా ఒక్కొక్క ఇండివిజువల్ స్టోరీ విచ్ యు ఆర్ కన్సిడరింగ్ యాజ్ అ రిక్వైర్మెంట్. అండ్ ఇప్పుడు మన దగ్గర స్టోరీ వచ్చేసిన తర్వాత స్టోరీకి టాస్క్ యాడ్ చేస్తాం. సో అంటే ఫస్ట్ ఎపిక్ ఉంటదండి, ఎపిక్ కిందన ఒక ఎపిక్ కి మల్టిపుల్ స్టోరీస్ ఉంటాయి అండ్ ఒక్కొక్క స్టోరీకి మల్టిపుల్ టాస్క్లు ఉంటాయి. టాస్క్ ఇన్ ద సెన్స్ మనము టెస్టింగ్ ఫేజ్ లోకి వచ్చేసరికి అనాలిసిస్, డిజైన్, ఎగ్జిక్యూషన్ ఇవన్నీ మన యొక్క టెస్టర్ యొక్క టాస్క్లు కదా, ఆ స్టోరీకి యాడ్ చేస్తాం. అలాగే డెవలపర్ కంటూ కొన్ని టాస్క్లు ఉంటాయి, యూనిట్ టెస్టింగ్ అని, కోడింగ్ స్టాండర్డ్స్, రివ్యూస్ అని, ఇవన్నీ డెవలపర్ యొక్క టాస్క్లు. ఇవన్నీ యూజర్ స్టోరీకి యాడ్ చేసుకుంటా ఉంటారు. సో అనే హై లెవెల్ ఏంది అంటే ఎపిక్ అన్నది ఫుల్ ప్లెడ్జ్డ్ హై లెవెల్ రిక్వైర్మెంట్. ఇండివిజువల్ రిక్వైర్మెంట్ ని బ్రేక్ డౌన్ చేసుకుంటా చిన్న చిన్న రిక్వైర్మెంట్స్ స్ప్లిట్ డౌన్ చేసుకునేది స్టోరీ అవుతుంది. ఆ స్టోరీ లోపల మనం చేసే పనిని టాస్క్ అవుతుందండి. స్టోరీ లోపల చేసే ప్రతి పనిని వీఆర్ కన్సిడరింగ్ ఇట్ యాజ్ ఎ టాస్క్ మాట. ఓకే, ఇది రియల్ వరల్డ్ ప్రాసెస్. ఇప్పుడు మనం జీరాలో ఏం చేసాము అంటే మన జీరాని ఒక ట్రయల్ అకౌంట్ కింద వాడుకుంటున్నాం. ఒక ట్రయల్ అకౌంట్ కింద వాడుకుంటున్నప్పుడు రియల్ వరల్డ్ లో కొనుక్కునే వాళ్ళకి ఇచ్చే అన్ని ఫీచర్స్ మనకి ఇవ్వరండి. ఓకే, కొనుక్కుని యూజ్ చేసే వాళ్ళకి ఇచ్చే ఫీచర్స్ అన్ని ఇవ్వరు. ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు ఎట్లా చెప్పొచ్చు అంటే, ఇప్పుడు మన వెబ్సైట్ ఉందండి lebby.com. సో ఈ lebby.com లో మన దగ్గర ఉన్న ఒక ఫీచర్ ఏంటి అంటే ఇవి ఫ్రీ కోర్సెస్ ఉన్నాయి. ఎవరెవరైతే ఫ్రీ కోర్సెస్ కొంటున్నారో వాళ్ళు కొని అక్కడే చూసుకుంటారు, అయిపోయింది. ఎవరైతే పెయిడ్ కోర్సెస్ కొంటున్నారో వాళ్ళకు ఉండే అడ్వాంటేజ్ ఏంటి అంటే వాళ్ళ యొక్క కోర్స్ డీటెయిల్స్ పేజ్ లో వాట్సాప్ ఐకాన్ ఉంటుంది అన్నమాట. ఈ ఫ్రీ కోర్సెస్ కి పెయిడ్ కోర్సెస్ కి మన వెబ్సైట్ లో మనం వాళ్ళకి ఇచ్చే డిఫరెన్స్ ఏంటి అంటే ఫ్రీ కోర్సెస్ కొన్న వాళ్ళకి డైరెక్ట్ ఇన్స్ట్రక్టర్ తో మాట్లాడే స్కోప్ లేదండి. ఎవరైతే పెయిడ్ కోర్సెస్ మన యొక్క వెబ్సైట్ లో కొంటున్నారో వాళ్ళకి చాట్ నౌ అన్న ఆప్షన్ ఉంటుంది. వాళ్ళకి ఏ డౌట్స్ ఉన్నా సరే చాట్ బటన్ కొడితే డైరెక్ట్ నాకు వాట్సాప్ మెసేజ్ వస్తుంది, నా నుంచి వాళ్ళకి డైరెక్ట్ కమ్యూనికేషన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనం ఏమి ఇచ్చాము, ఫ్రీ కోర్సెస్ కి పెయిడ్ కోర్సెస్ కి ఒక ఫీచర్ లెవెల్ డిఫరెన్స్ ఇచ్చాం. అలాగే అంటే ఒక చిన్న వెబ్సైట్ లో 200 రూపాయలు పెట్టి కోర్సు కొన్న వాళ్ళకే మనం అడ్వాంటేజ్ ఇస్తున్నప్పుడు ఈ జీరా ఇవన్నీ కూడా కస్టమర్స్ చాలా ఇన్వెస్ట్ చేస్తారు. వాళ్ళకిను మనలా ట్రయల్ అకౌంట్ క్రియేట్ చేసుకునే వాళ్ళకి డిఫరెన్స్ ఇవ్వడం కోసం జీరా వాళ్ళు ఒక 30-40% ఆఫ్ ద ఫీచర్స్ మళ్ళా ట్రయల్ అకౌంట్ కొన్న వాళ్ళకి డిజేబుల్ చేసేస్తారు. అలా డిజేబుల్ చేసేసిన ఫీచర్స్ లో మనకి ఎపిక్ ని వీటిని కస్టమైజ్ చేసుకునే ఆప్షన్ లేదు. ఎపిక్ యొక్క హై లెవెల్ డీటెయిల్స్ ఇదే, కానీ మనం మన జీరా ట్రయల్ అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు మనం ఏం చేసామంటే ఎపిక్ ఈజ్ ఈక్వల్ టు టెస్ట్ కేస్ అని మనం ఇందాక క్రియేట్ చేసేసాం. ఇప్పుడు కపుల్ ఆఫ్ సెషన్స్ ముంగట మనం ఒక టెస్ట్ కేస్ చేయాలి అంటే జీరాలో మన టెస్ట్ అకౌంట్ ఎపిక్ కొడితే టెస్ట్ కేస్ అవుతుందని. సో చాలా మంది ఈ పాయింట్ లో కన్ఫ్యూజ్ అవుతారు. సురేంద్ర ఇక్కడ ఎపిక్ ఏమో హై లెవెల్ రిక్వైర్మెంట్ అంటున్నాం, మన దాంట్లో ఎపిక్ యూస్ చేసే టెస్ట్ కేసులు క్రియేట్ చేసాము అంటే మన యొక్క జీరాకి లిమిటెడ్ ఫీచర్స్ ఉండడం వల్ల మనం ఎపిక్ ని ఒక టెస్ట్ కేస్ కింద మనం కన్వర్ట్ చేసుకున్నాం అంతే. బట్ రియల్ వరల్డ్ లో ఎపిక్ అంటే కనుక హై లెవెల్ బిజినెస్ రిక్వైర్మెంట్ అండ్ స్టోరీ అంటే కనుక డీటెయిల్ రిక్వైర్మెంట్, అండ్ ఫర్ దట్ డీటెయిల్ రిక్వైర్మెంట్ వీఆర్ యాడింగ్ అన్ ఇండివిజువల్ టాస్క్స్ అండి. ఇది దీని యొక్క ప్రాసెస్ అండి. ఓకే, ఇది జీరా యొక్క ప్రాసెస్. అండ్ దాని తర్వాత నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి మీకు ఏంటి అంటేనండి, ఇట్లన్నీ కాన్సెప్ట్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ పాయింట్, నువ్వు ఒక డిఫెక్ట్ చెప్పావు కదా, అసలు డిఫెక్ట్ ఎప్పుడు లాక్ చేయాలి, మనకు ఉండేది ఒకటి తెలుసు, ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ కి
actual result. If both are not same, then log a defect. అంతే కదా. ఈ డిఫెక్ట్ లాక్ చేసిన తర్వాత వాట్ విల్ హ్యాపన్ అన్నది కంప్లీట్లీ డిఫరెంట్ ప్రాసెస్. అది దాన్ని మనం ఏమంటాము అంటే డిఫెక్ట్ లైఫ్ సైకిల్. అండ్ అగైన్ ఈ డిఫెక్ట్ లైఫ్ సైకిల్ బేస్డ్ ఆన్ ఆర్గ్ టు ఆర్గ్ ద ప్రాసెస్ విల్ చేంజ్ అండి. ఆర్గనైజేషన్ టు ఆర్గనైజేషన్ ప్రాసెస్ అన్నది చేంజ్ అయిపోతుంది. అది ఎట్లా డిఫెక్ట్ లైఫ్ సైకిల్ వర్క్ అవుతుంది అన్నది ఫుల్ ప్లెజ్డ్ నెక్స్ట్ సెషన్ లో మనం చూస్తాం. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటేనండి, జీరాలో మనం ఫాలో అవ్వాల్సిన మ్యాండేటరీ ప్రాసెస్ లో ఇంకొక థింగ్ ఏంటి అంటే, మనం ఇంతకు ముంగడి సెషన్స్ లో క్యూఏ అనాలిసిస్ అని, క్యూఏ డిజైన్ అని, క్యూఏ ఎగ్జిక్యూషన్ అని మనం ఈ టెస్ట్ కి ఇది మన యొక్క యూజర్ స్టోరీకి టాస్క్ క్రియేట్ చేశాం కదా. ఈ ప్రతి టాస్క్ కి కూడా ట్రాక్ చేయాలి అవర్స్ అని చెప్పాం మనం. స్టోరీ పాయింట్ చూపించి ప్రతి దానికి స్టోరీ పాయింట్ ఎస్టిమేషన్ ఇచ్చి టాస్క్ అయిపోయిన తర్వాత వన్స్ యు ఆర్ డన్ విత్ దట్ పర్టికులర్ టాస్క్ వి విల్ లాగ్ అవర్స్ అంటే స్టేటింగ్ నేను దీనికి 2 hours పడుతుంది అని ఒక ఫంక్షనాలిటీ ఇచ్చాను నేను. అయిన తర్వాత 2 hours కంప్లీటెడ్ అండ్ దిస్ టాస్క్ కంప్లీటెడ్ అని మనం ఆ టాస్క్ మీద అప్డేట్ చేయాలి. ఎందుకు అప్డేట్ చేయాలి అంటే మన యొక్క స్క్రమ్ మాస్టర్ చివరాకర్లకు వచ్చేసరికి వీళ్ళు ఎంత ఎఫర్ట్ ఇచ్చారు, ఎంత ఎఫర్ట్ చేశారా లేదా అన్నది మీ యొక్క వర్క్ తో కాదండి, ఈ జీరా యొక్క టూల్లో వాళ్ళు బర్న్ డౌన్ చార్ట్ అన్నది ఉంటుంది అన్నమాట. వాళ్ళకి ఈ చార్ట్ లో మనం ప్లాన్ చేసిన అన్ని కరెక్ట్ గా బర్న్ చేసామా లేదా అంటే, నువ్వు 2 hours ప్లాన్ చేసావు, నువ్వు 2 hours పని చేసేసావు కానీ అక్కడ బర్న్ డౌన్ చేయలేదు, అప్పుడు స్క్రమ్ మాస్టర్ పని చేయలేదు అనుకుంటారు. క్లయింట్ కి ఈ జీరా బోర్డుకి యాక్సెస్ ఉంటుంది. అందుకని మన యొక్క మ్యాండేటరీ ఫాలో అయ్యే ప్రాసెస్ ఏంటి అంటే, నేను ఒక టాస్క్ 2 hours అని ఎస్టిమేషన్ ఇస్తే దట్ 2 hours నా పని అయిపోయినంత అది కంప్లీట్ చేయాల్సిందే. ఇట్స్ అ మ్యాండేటరీ థింగ్ మాట. అది బర్న్ డౌన్ చార్ట్. దిస్ ఈస్ వాట్ అండ్ అనదర్ ప్రాసెస్ దట్ వి ఫాలో యాజ్ పార్ట్ ఆఫ్ ఎ జీరా అండి. ఓకే, గుడ్ ఎనఫ్. So let's take a pause here for today, and in the next session మనం ఈ డిఫెక్ట్ లైఫ్ సైకిల్ గురించి ఎండ్ టు ఎండ్, ఒక డిఫెక్ట్ స్టార్ట్ అయితే మనం డిఫెక్ట్ వేసే దగ్గర నుంచి డిఫరెంట్ ప్రాసెస్ డిఫెక్ట్ ఎలా ఫాలో అవుతుంది అన్నది ఫుల్ ప్లెజ్డ్ డీటెయిల్స్ we will see in the next session అండి.